1,25,000 రూపాయలు ఇచ్చిన, 15 లక్షలు దళిత బంధు ఇచ్చిన, 6,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు డబ్బులు ఇచ్చిన, దావతులు ఇచ్చిన, బిర్యానీ తినిపించిన, గుద్దితే దిమ్మ తిరిగిపోయింది హుజురాబాద్లో. ఇక్కడ కూడా మళ్ళా మీకు నాకు తెలిసి బొచ్చడని పైసలు తెస్తాను కావచ్చు బీఆర్ఎస్. డబ్బు సంచులు నమ్ముకున్నాడు కేసీఆర్, మద్యం సీసాలు నమ్ముకున్నాడు కేసీఆర్, గజకన్నా గోకన్నా తక్కుటమారా విద్యలు నమ్ముకున్నాడు కేసీఆర్. మరి ఇక్కడ ఏం చేద్దాము? బాజాప్తా ఇస్తే తీసుకుంటాం, గుళ్ళకు పైసలు ఇస్తే తీసుకోండి, కుల సంఘాల భవనాలకు పైసలు ఇస్తే తీసుకోండి, ఓట్లకు పైసలు ఇస్తే తీసుకోండి, దావతులు ఇస్తే కూడా తీసుకోండి, ప్రమాణం చేయమంటే చేయండి. మొట్టమొదటి ప్రమాణం బీజేపీకే ఓటు వేస్తామని చెప్పి లోపల ప్రమాణం చేసుకోండి. మీద చేసే ప్రమాణం నీకే ఎత్తాం పో అని చెప్పుకోండి. ఇవాళ మీకొక్కటే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, నేను ఈ ప్రాంతానికి వచ్చిన, ఏమన్నాడు ఆయన? ఉపాసం ఉండి ఉద్యమం నడిపినా అని చెప్పిండు, అటుకులు బుక్కి ఉద్యమం నడిపినా అని చెప్పిండు. నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా, అటుకులు బుక్కి ఉపాసం ఉండి నీళ్లు తాగి పార్టీ నడిపిన కేసీఆర్ గిన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డబ్బు నీ దగ్గర ఎక్కడిది? ఇంత తక్కువ కాలంలో నీ పార్టీ అకౌంట్లో బాజాప్తా, నా పార్టీ అకౌంట్లో వైట్ మనీ 1000 కోట్ల రూపాయలు ఉందని చెప్పేటువంటి ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో